అందరికీ నమస్కారం. నేను సాహితి. ఈరోజు నేను నా లంచ్ బాక్స్ కోసం కీన్వా ప్రిపేర్ చేశాను. కీన్వానా బాగుంటుందా అమ్మా అంటారా? బాగుంటుందండి. కాకపోతే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. చిట్కాలా ఏంటమ్మా అవి? కీన్వాని రైస్లా కాకుండా 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. అంతేకాదండి, ఒక 10 to 15 మినిట్స్ దాకా నానబెట్టండి. దీనివల్ల కీన్వాలో ఉండే కొన్ని రెసిడ్యువల్ కంటెంట్స్ పోయి దాని రుచి ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాదండి, కీన్వాలో మీరు గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ బదులుగా ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి. దీనివల్ల టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా బోలెడన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. ఆ వెజిటేబుల్స్ ఏంటో కూడా నువ్వే చెప్పేయమ్మా అంటారా? నేనైతే గార్లిక్, ఆనియన్, గ్రీన్ పీ, క్యారెట్, క్యాబేజ్, స్వీట్ కార్న్, ఇంకా పాలక్ అండ్ టమాటో వేసాను. స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనివల్ల మన కినోవా టేస్టీగా, క్రంచీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసేసి స్టిర్ ఫ్రై చేయండి. మీకు టైం ఉంటే ఓపెన్ స్టిర్ ఫ్రై చేయండి, లేదంటే మూత పెట్టి మగ్గ పెట్టేసేయండి. కూరగాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ చిటికెడు జీలకర్ర వేయండి. ఇది మన టేస్ట్కి చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ వెజ్జీస్లో మనం ముందుగా నానబెట్టిన కీన్వా వేసేసి 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత 1 కప్ కీన్వాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసి మగ్గ పెట్టేసేయండి. ఇంకా మన కీన్వా ప్రిపేర్ అయిపోతుంది. ఈ కీన్వాలో మనం రాయితా, బీట్రూట్ అండ్ కుకుంబర్ సలాడ్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత మంచి హెల్దీ అయిన కీన్వాని మన వీక్లీ అట్లీస్ట్ 1 టైం అయినా మన వీక్లీ డైట్లో యాడ్ చేసుకోండి. బాయ్.